అంటే ఆ నియోజకవర్గంలో చిన్న చింతకొండ మండలానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి కొందరు అంటే బ్లాక్ మెయిలర్స్, దాంట్లో బ్లాక్ మెయిలర్స్లో A1 A2 A3 ఎవరంటే A1 ఎవరంటే ఆల వెంకటేష్. ఈరోజు ఎందుకు ఆయన ఆ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడతా ఉన్నాడు ఆయన మనుషులను పెట్టుకోనంటే, అక్కడ ఇథైనాల్ ఫ్యాక్టరీ ఏదైతుందో చిత్తనూరు దగ్గర ఆ ఇథైనాల్ ఫ్యాక్టరీ ఎవరిదంటే TRS పార్టీకి సంబంధించిన ఎంపీ పార్థసారథి రెడ్డి గారు. ఎవరిది? పార్థసారథి రెడ్డి. ఎట్రో డ్రగ్స్ ఫార్మసీ కంపెనీకి సంబంధించిన ఓనరు పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ మెంబర్. ఆయనదా ఫ్యాక్టరీ. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి అన్ని అంగులతో కూడిన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఒక మంచి ప్లేస్ ఉండాలంటే ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం అక్కడ ఎర్రగడ్డ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉండే కాబట్టి అక్కడ మనం సెలెక్ట్ చేసినాం. దాన్ని అధికారులు అందరూ కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ ప్లేస్ ఫైనల్ చేసాం. సో ఆ చుట్టుపక్కల ఆ ప్లేస్ దగ్గర కానీ ఆ చుట్టుపక్కల కానీ నాకు ఒక ఇంచు భూమి కొట్టారు. కానీ ఈరోజు ఆల వెంకటేశ్వర రెడ్డి ఆయనకు సంబంధించిన కొందరు అనుచరులు ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తూ పాపం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు అక్కడ స్కూల్ ఏర్పాటు అయింది అనుకోండి, సపోజ్ ఫర్ ఎనీ రీజన్. ఇప్పుడు 100% స్కూల్ నిర్మాణం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అబ్బా దిగి వచ్చినా అక్కడ స్కూల్ అక్కడ నుంచి చేంజ్ చేసే ప్రసక్తే లేదు. 100% అక్కడ స్కూల్ నిర్మాణం చేసి తీరుతాను నేను అది. సో ఆల వెంకటేశ్వర రెడ్డి కానీ ఆల వెంకటేశ్వర తాత ఎవడు వచ్చినా కూడా అక్కడ ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాడు చేయలేదు, ఇప్పుడు నేను చేస్తుంటే ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేను అది ఎందుకంటే ఒక 2500 మంది స్టూడెంట్స్కి సంబంధించిన స్కూల్ అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. 200 కోట్లతో నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ భయం అంతా ఏంటి? ఈరోజు వాళ్ళ కంపెనీ యజమాన్యము ఈయనకేదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు, లేకుంటే ఏదో మామూలు ఇచ్చింటారు. సో అక్కడ స్కూల్ నిర్మాణం ఏర్పాటు చేస్తే మా కంపెనీకి రేపు పొద్దున ఏదైనా భవిష్యత్తు ఉండకపోవచ్చు, మా కంపెనీ ఏదైనా మూతపడుతుందనే ఆలోచనతోన వాళ్ళు ఎవరైనా సంతకాల సేకరణ దేనికోసం చేయాలి? కంపెనీ ముయ్యమని చెప్పి, కంపెనీ పొల్యూషన్ అవుతుందని చెప్తే కంపెనీ ముయ్యమని చెప్పి సంతకాల సేకరణ చేస్తే నేను కూడా దానికి స్వాగతిస్తాను. అరే కడుతున్న స్కూల్ ఆపాలని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది. నువ్వు చదువుకున్నావా ఇంకేదైనా చేసినావా అర్థం కావట్లేదు. BECలో AECలు అని చెప్పుకుంటారు, ఏదో పోస్టర్లలో చూస్తూ ఉంటాను నేను. మరి ఏడ చదువుకున్నావు నీ BECలు? ఇప్పుడు మనం ఒక రెసిడెన్షియల్ స్కూల్ కడతా ఉన్నాం. సో దానివల్ల అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కూడా ఎన్ని గ్రామాలు ఉన్నాయి? జిన్నారము, చిత్తనూరు. మరి ఆ గ్రామాలన్నీ కూడా ఎక్కడ పోవాలి? ఇప్పుడు నా విలేజ్ కూడా నేను కూడా అన్నీ ఉంటున్నా కదా, దమగ్నాపురంలో ఉంటున్నా. ఆ ఫ్యాక్టరీకి దగ్గరలో అంటే నియర్ బై విలేజ్ మాది కూడా ఉంది, సీతారాంపేట ఉంది. సో అన్ని గ్రామాలలో కొన్ని వేల మంది నివాసం ఉంటా ఉన్నారు. సో వాళ్ళకి లేని ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ అయితే లేదు. వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఎవరు నిర్ణయం చేస్తలేరు. అట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తే ఫ్యాక్టరీని మూపిస్తాను తప్ప స్కూల్ను ఆపేది లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెంకటేశ్వర రెడ్డిని ఆ కంపెనీతోన ముడుపులు తీసుకొని ఆ కంపెనీ ఆడ ఉండాలనే ఆలోచనతోన అక్కడ స్కూల్ కడితే ఆ కంపెనీకి భవిష్యత్తులో ముప్పు అవుతుంది అనే ఆలోచనతోన నువ్వేదో కొందరు బ్లాక్ మెయిలర్స్తోన ఎవరినో వాటి ఊరు తిప్పేసి ఏదో సంతకాల సేకరణ